బాబు కంటే 3 రెట్లు పెన్షన్ పెంచింది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్. శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు నామినేటెడ్ పోస్టుల్లో నామినేటెడ్ కాంట్రాక్టులలో ఏకంగా 50% చట్టం చేసి రిజర్వేషన్లు కల్పించింది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్. ఏకంగా 2,45,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కి ప్రతి ఎక్కచెల్లెమ్మ కుటుంబాల ఖాతాల్లోకి పంపించింది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్. ఇందులో 75% నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేదలకు చేరింది అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్. ఈరోజు మత్స్యకార భరోసా అన్నా, నేతన్న నేస్తమన్నా, వాహన మిత్ర అన్నా, తోడు అన్నా, చేదోడు అన్నా గుర్తుకు వచ్చేది ఎవరు అనంటే మీ జగన్. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. స్వతంత్రం వచ్చిన నాటి నుంచి 75 సంవత్సరాల కాలం మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు మన రాష్ట్రంలో ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి గవర్నమెంట్లో అనంటే కనిపించేటివి 11. మీ బిడ్డ హయాంలో ఈరోజు కడతా ఉన్నవి మరో 17. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన రాష్ట్రంలో ఉన్న పోర్టులు 4 లొకేషన్లలో 6 పోర్టులుంటే మీ బిడ్డ హయాంలో ఈరోజు కడతా ఉన్నవి మరో 4 పోర్టులు, కడతా ఉన్నవి మరో 10 ఫిషింగ్ హార్బర్లు. ఇదంతా కూడా కేవలం ఈ 4.5 సంవత్సరాల కాలంలో మాత్రమే జరిగింది అన్నది ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. గతంలో కూడా పాలనలు చూశారు. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన పాలన చూశారు. 3 సార్లు ముఖ్యమంత్రిగా ఆయన మీ బిడ్డ 4.5 సంవత్సరాల పరిపాలన మాత్రమే చూశారు. కానీ నేను చెప్పినటివి ఇవన్నీ కూడా కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు మీ ఇష్టం, ఏ గ్రామాన్నైనా తీసుకున్నా కూడా ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో తేడా మార్పు స్ఫుటంగా కనిపిస్తా ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈరోజు దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో నిజాయితీగా విద్య మీద కానీ, వైద్యం మీద కానీ, వ్యవసాయం మీద కానీ, మహిళా సాధికారత మీద కానీ, సామాజిక న్యాయం మీద కానీ, పరిపాలనా సంస్కరణల మీద కానీ ప్రతి రంగంలోనూ కూడా ఈరోజు విప్లవాత్మక అడుగులు ఈరోజు రాష్ట్రంలో పడతా ఉన్నాయి. గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా, ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు అడుగులు పడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా చేయని బాబును సమర్థించే వారికి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా చేయని బాబును సమర్థించే వారికి ఇవన్నీ చూస్తే నిజంగా ఎంత కడుపు మండుతుంది. ఎన్ని జలసిల్ మాత్రలు ఇస్తే ఆ కడుపు మంట తగ్గుతుంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా.